హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. మన హిందీ ఫారంలో ఈరోజు లెర్నర్స్ పెట్టిన డౌట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డౌట్స్ని వాటికి ఆన్సర్స్ చూస్తూ మనం హిందీలో చాలా నేర్చుకోబోతున్నాం. స్టార్ట్ చేద్దాం. చూడండి, ముందుగా నేను పడుకోవడానికి వెళుతున్నాను అని చెప్పి ఉదయ్ భాస్కర్ గారు ఒక డౌట్ అడిగారు అనమాట. దాన్ని హిందీలో ఎలా చెప్పాలని చెప్పి అడిగారు. ఓకే, చూడండి, నేను పడుకోవడానికి వెళుతున్నాను. నేను అంటే మే అంటే నేను. మరి పడుకోవడానికి నిద్రపోవడానికి అంటే ఏం చెప్తామంటే సోనేకో లేదా సోనే కేలియే లేదా సోనే అని కూడా చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సోనేకో. ఓకే, వెళుతున్నాను అని చెప్పాలనుకున్నప్పుడు జా రహా హూ అని చెప్పొచ్చు. ఏంటిది? జా రహా హూ అంటే వెళుతూ ఉన్నాను. మే సోనే జా రహా హూ. మీరు లేడీ అయితే జా రహీ హూ అని చెప్పాలి. అంటే నేను పడుకోవడానికి వెళ్తున్నాను అని చెప్తాం అనమాట. ఓకేనా? క్లియర్ ఎంతవరకు? చూడండి, తేజ గారు అడుగుతున్నారు ఏమనంటే నేను ఇప్పుడే గుంటూరు దాటాను. దీన్ని హిందీలో ఎలా చెప్పాలి? ఓకే, చూడండి, మైనే నేను, అభి ఇప్పుడే. ఓకే, గుంటూరు పార్క్ కియా. ఓకేనా? గుంటూరు పార్క్ కియా. పార్క్ కర్నా అంటే దాటడం అనమాట. పార్క్ కర్నా అంటే దాటడం, పార్క్ కియా అంటే దాటాను. ఇది ఇప్పుడే అని ఎప్పుడైతే మనం చెప్తున్నామో పార్క్ కియా హై అనేది కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, मैंने అభి గుంటూరు పార్క్ కియా హై అంటే నేను ఇప్పుడే గుంటూరు దాటి ఉన్నాను అని అర్థం వస్తుంది. ఓకేనా? దానికి ఉదయ్ భాస్కర్ గారు కూడా ఆన్సర్ ఇచ్చారు. యాక్చువల్గా మే అభి అని ఇచ్చారు. అభి కాదండి, అభి అనమాట. పార్క్ కియా అని ఇచ్చారు. ఓకేనండి, ఇప్పుడు మేనేజబుల్. మీరు ఇచ్చిన ఆన్సర్ కూడా మేనేజబుల్ అనమాట. కానీ ప్రాపర్గా చెప్పాలంటే చూడండి, मैंने అభి గుంటూరు పార్క్ కియా హై అని చెప్పొచ్చు అనమాట. మీరు కూడా చూసారా, ఇప్పుడు తేజ గారిలాగే మీరు కూడా మన ఫారం యాప్ ఉంటుంది. ఆ యాప్లో మీకు వచ్చే డౌట్స్ అన్నింటినీ ఇలా పోస్ట్ చేయొచ్చు అనమాట. పోస్ట్ చేస్తుంటే ఇప్పుడు చూసారా, నేను దానికి ఆన్సర్ ఇచ్చాను. అలాగే ఉదయ్ భాస్కర్ గారు ఆయన తెలిసినట్టుగా ఆయన కూడా ఆన్సర్ ఇచ్చారు. సో ఇలా మీరు అక్కడ డౌట్స్ పోస్ట్ చేయొచ్చు. వేరే వాళ్ళ డౌట్స్కి మీరు ఆన్సర్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఓకే, చాలా మంచి ప్లాట్ఫామ్ అది. ఓకేనా? మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా వెంటనే మనం అక్కడ పోస్ట్ చేయొచ్చు అనమాట. చూడండి, తులసిరావు గారు ఇక్కడ టైప్ చేశారు ఏమనంటే కైసా లగరానా అని అంత సంథింగ్ టైప్ చేశారు. అది మేబీ నాకు తెలిసి కైసా లగ్రాయే అని అర్థమేమో మరి. ఓకే, ఆయన ఎలా టైప్ చేశారో తెలియదు మనకి, ఆయన ఉద్దేశం ఏంటో. ఒకవేళ అదే కనుక అయితే కనుక చూడండి, కైసా లగ్రాయే అంటే అర్థం ఏంటంటే హిందీలో చూడండి, ఎలా అనిపిస్తుంది అని అర్థం అనమాట. ఎలా అనిపిస్తుంది? కైసా లగ్ రహా ఆప్కో, ఎలా అనిపిస్తుంది మీకు? యహ కైసా లగ్ రహా ఎలా అనిపిస్తుంది మీకు? ఓకే, ఓ కైసా లగ్ రహా అది ఎలా అనిపిస్తుంది? అర్థమైందా? ఇలా కైసీ యూజ్ చేసి చెప్పొచ్చు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక బుక్ చూపిస్తున్నాను మీకు. ఈ బుక్ ఎలా అనిపించింది మీకు? అనేది అడగాలనుకోండి, ఈ కితాబ్ కైసీ లగ్ రహే ఎలా అనిపిస్తుంది? అర్థమైందా? సో ఇలా ఏదైనా కూడా ఎలా అనిపిస్తుంది అని అడగాలనుకున్నప్పుడు కైసీ మూడు యూజ్ చేస్తారు. కైసా లగ్ రహే అని చెప్పొచ్చు అనమాట. ఓకే, వెల్ డన్. నెక్స్ట్, నేను రావచ్చా? చూడండి, పాపారావు గారు పోస్ట్ చేశారు ఏమనంటే నేను రావచ్చా అని పోస్ట్ చేశారు. ఓకే, దీనికి ఆన్సర్ ఏంటంటే క్యా మై ఆసక్తా హూ నేను రావచ్చా? చూడండి, ఇక్కడ ఇచ్చాను. క్యా ఏమిటి? మై నేను, ఆసక్తా హూ రావచ్చా, నేను రావచ్చా, క్యా మై ఆసక్తా హూ ఇలా మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, మే ఆవు నేను రానా, మే ఆసక్తా హూ నేను రావచ్చా, క్యా మే జా సక్తా హూ నేను వెళ్ళొచ్చా, క్యా మే నికల్ సక్తా హూ నేను బయలుదేరొచ్చా. అర్థమైందా? సో ఇలా మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, సో పాపారావు గారు ఆయన పెట్టిన క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇచ్చాను, డౌట్ కూడా ఆన్సర్ ఇచ్చాను. సో మీరు కూడా ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుని, ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటే ఇలా మీరు కూడా డౌట్స్ అడగవచ్చు. అలాగే మీరు కూడా వేరే వాళ్ళ డౌట్స్కి ఇలాగే ఆన్సర్స్ ఇవ్వచ్చు అనమాట. ఓకేనా? ఓకే, చూడండి, ఇంకొక రాహుల్ గారు అడిగారు. చూడండి, చాలా మంచి క్వశ్చన్ అడిగారు ఈయన. ఏంటంటే చూడండి, బడా, జ్యాదా, బహుత్, కాఫీ, కయి ఇవన్నీ చూడడానికి ఒకేలాగా అనిపిస్తూ ఉంటాయి జనరల్గా. అంటే పరిమాణాన్ని గురించి చెప్పామన్నమాట ఇవన్నీ కూడా. ఓకేనా? వీటి మధ్య తేడా ఏంటి అని చెప్పేసి అడిగారు. ఓకే, చాలా మంచి క్వశ్చన్ అండి ఇది. ఎందుకంటే చాలామందికి వీటి మధ్య తేడాలు తెలియవు అనమాట. చూడండి, నేను దానికి కంప్లీట్గా చాలా పెద్ద ఆన్సర్ ఇచ్చాను. చూడండి, ఈ 5 పదాలు పరిమాణాన్ని అంటే క్వాంటిటీని, ఓకే, లేదా డిగ్రీని సూచించడానికి వాడతారు. ఇది క్వాంటిటీ గురించి మాట్లాడుతుంది అనమాట, పరిమాణం గురించి మాట్లాడుతుంది అనమాట. ఓకేనా?
కానీ వాటి అర్థాలలో మరియు వాడే సందర్భాల్లో స్పష్టమైన తేడాలు ఉన్నాయి. ఓకే, స్పష్టమైన తేడాలు ఉన్నాయి డెఫినెట్గా. ఏంటో చూద్దాం ఒకసారి. ఒక్కొక్క దాని గురించి ఉదాహరణలతో వివరంగా చూద్దాం. ఓకే, బడా బడా అంటే ఏంటి? జనరల్గా పెద్దది, పెద్ద లేదా పెద్దది అని అర్థం వస్తుంది అనమాట. బిగ్ అని అర్థం, ఇంగ్లీష్లో బిగ్ అంటాం కదా. అలాగే లార్జ్ కానీ ఎల్డర్ కానీ, ఎల్డర్ అంటే వయసులో పెద్ద అని చెప్పేటప్పుడు కానీ, లేదా లార్జ్ పెద్ద అని చెప్పేటప్పుడు కానీ, లేదా బిగ్ పెద్ద. ఓకేనా, ఏదైనా కూడా పెద్ద అని చెప్పాలనుకున్నప్పుడు మనం ఈ బడా అనేది యూజ్ చేస్తాం అనమాట. దీన్నే ఓన్లీ బడా ఒకటే కాకుండా బడే బడి అని కూడా చెప్తూ ఉంటాం. అర్థమైందా మీకు? బడా అని చెప్పొచ్చు, బడే అని చెప్పొచ్చు, బడి, బడా బడే బడి అంటే ఇక్కడ లింగాన్ని బట్టి మారుతుంది అనమాట. ఓకే, బడా బాయి అంటే పెద్ద అన్నయ్య. ఓకే, బడే బాయి అంటే పెద్ద అన్నయ్య, అది కూడా రెస్పెక్ట్ ఇస్తున్నాం మనం, బడే బాయి అంటాం. అర్థమైందా? అలాగే బడీ బెహన్, ఒక పెద్ద అక్క అని చెప్పాలనుకోండి, పెద్ద సోదరి అక్క అని చెప్పాలనుకున్నప్పుడు బడీ, బడా కాస్త బడీగా మారుతుంది అనమాట, బడీ అని చెప్తాం. ఓకేనా, ఇక్కడ ఓన్లీ బడా అని మాత్రం ఇక్కడ ఇచ్చాను నేను యాక్చువల్గా. అక్కడ బడా బడే బడి మూడు చెప్పొచ్చు. ఏదైనా ఒక వస్తువు యొక్క సైజు, ఓకే, వయస్సు, ఏదైనా ఒక వస్తువు యొక్క సైజు కానీ వయస్సు లేదా హోదా పెద్దది అని చెప్పడానికి దీన్ని వాడతారు. ఇంగ్లీష్లో బిగ్ ఎల్డర్కి సమానం. అర్థమైందా? నెక్స్ట్, యహ్ బహుత్ బడా ఘర్ హై, ఇది చాలా పెద్ద ఇల్లు, పరిమాణంలో చాలా పెద్ద ఇల్లు అని చెప్పాలనుకున్నప్పుడు యహ్ బహుత్ బడా ఘర్ హై అంటే ఇది చాలా పెద్ద ఇల్లు అని చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్, వహ్ మేరా బడా బాయి హై, ఇదేంటిది? వయసులో పెద్ద అయినా అని చెప్పాలనుకున్నప్పుడు వహ్ మేరా బడా బాయి హై, అతను నా పెద్ద అన్నయ్య. అలాగే చూడండి, నెక్స్ట్ జాదా అనే పదం మనం చూసినట్టయితే, జాదా అంటే అర్థం ఏంటంటే ఎక్కువ లేదా మరింత, మోర్ అనే అర్థంలో మనం తీసుకోవచ్చు అనమాట. ఎప్పుడు వాడాలో చూద్దాం. ఏదైనా వస్తువు మోతాదు ఎక్కువగా ఉన్నప్పుడు లేదా అవసరానికి మించి ఉన్నప్పుడు దీన్ని వాడతారు. జాదా అనేది ఎప్పుడన్నా మన అవసరానికి మించి ఉందనుకోండి, ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మనం జాదా అనేది యూజ్ చేయొచ్చు అనమాట. ఎక్కువగా ఉన్నప్పుడు, అవసరానికి మించి ఉన్నప్పుడు. అలాగే ఒకదానితో పోల్చి దానికంటే ఇది ఎక్కువ అని చెప్పడానికి కూడా వాడతారు. ఓకే, ఇస్సే ఓ జాదా హై, ఉస్సే ఏ జాదా హై అని చెప్పాలనుకున్నప్పుడు దానికంటే ఇది పెద్ద, దీనికంటే అది పెద్ద అని చెప్పాలనుకున్నప్పుడు కూడా మనం జాదాని యూజ్ చేస్తామని తెలుసుకున్నాం. ఓకే, ఆజ్ బహుత్ జాదా గర్మీ హై, ఈరోజు చాలా ఎక్కువ, చాలా వేడిగా ఉంది. బహుత్ జాదా అంటే చాలా ఎక్కువ వేడిగా ఉంది. బహుత్ అంటే చాలా, జాదా అంటే ఎక్కువ, రెండింటిని కలిపి యూజ్ చేస్తుంటారు బహుత్ జాదా అని. బహుత్ జాదా గర్మీ హై అంటే అర్థం ఏంటి? చాలా ఎక్కువ వేడి ఉంది, ఓకే అని చెప్తున్నాం అనమాట. అంటే కంపేర్ టు నిన్నటితో మొన్నటితో కంపేర్ చేస్తే ఈరోజు చాలా ఎక్కువ వేడి ఉందనే ఆ కంపారిజన్లో మనం చెప్పొచ్చు అనమాట. జాదా అంటే ఎక్కువ అని. ముజే తోడా జాదా పానీ చాహియే, నాకు కొంచెం ఎక్కువ నీళ్ళు కావాలి. ఓకే, కొంచెం ఎక్కువ నీళ్ళు కావాలి, ఎందుకంటే ఎండలో వచ్చిన తర్వాత ఎవరో మనకి చిన్న గ్లాస్తో వాటర్ ఇస్తే నాకు కొంచెం ఎక్కువ నీళ్ళు కావాలి, నాకు దాహం చాలా దాహంగా ఉందని చెప్పాలనుకున్నప్పుడు ముజే ఔర్ పానీ చాహియే, నాకు ఇంకా నీళ్ళు కావాలి అని చెప్పొచ్చు. ముజే జాదా పానీ చాహియే, జాదా పానీ చాహియే, ఇంకా ఎక్కువ నీళ్ళు కావాలి. జాదా అంటే అర్థం ఏంటి? ఇంకా ఎక్కువ, లేదా తోడా జాదా కొంచెం ఎక్కువ నీళ్ళు కావాలి. ఓకే, కొంచెం ఎక్కువ నీళ్ళు అంటే తోడా జాదా. అదే మనం ఇంకా ఎక్కువ అని చెప్పాలనుకున్నప్పుడు జాదా అని కూడా చెప్పొచ్చు అనమాట. ఓకే, జాదా పానీ చాహియే. చూసారండి, ఈయన అడిగిన డౌట్కి నేను ఇచ్చిన ఆన్సర్ వల్ల చాలామందికి ఎవరికైతే బడా, జాదా లేదా బహుత్, కాఫీ, కై ఇలాంటి పదాల మధ్య తేడాలు, వాటిని ఎక్కడెక్కడ యూజ్ చేయాలో తెలియని వాళ్ళందరికీ కూడా క్లియర్ అవుతాయి అన్నమాట. అదే ఈ ప్లాట్ఫామ్ యొక్క, ఈ యాప్ యొక్క గొప్పతనం. ఎందుకంటే మనకి డౌట్స్ రాకపోతే వేరే వాళ్ళ డౌట్స్ చూస్తున్నప్పుడు మనకు చాలా క్లియర్ అవుతూ ఉంటాయి, చాలా విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. చూసారా, ఇక్కడ రాహుల్ గారికి వచ్చిన డౌట్ వల్ల మనకి ఇవన్నీ తెలుసుకునే అవకాశం వచ్చింది. ఓకే, సో అలా అనమాట. ఓకే, చాలా మంచి అప్లికేషన్ అండి ఇది. మీరు డెఫినెట్గా ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో నేను ఆ లింక్ ప్రొవైడ్ చేస్తాను. అలాగే కామెంట్లో కూడా, ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతాను. అందరూ ఇన్స్టాల్ చేసుకుని ఇవన్నీ జస్ట్ తరువుగా మీరు ఎప్పుడు ఫ్రీగా ఉన్నా మీ ఫోన్ మీ చేతిలోనే ఉంటుంది కాబట్టి జస్ట్ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి వెంటనే ఇవన్నీ చూస్తూ ఉండండి. చాలా నేర్చేసుకుంటారు మీరు. ఓకే, నెక్స్ట్ అలాగే బహుత్ అంటే ఏంటంటే చాలా అని అర్థం. ఓకే, జాదా అంటే ఎక్కువ అని అర్థం వస్తుంది, ఎక్కువ మరింత అని అర్థం వస్తుంది. బహుత్ అంటే చాలా అని అర్థం వస్తుంది. ఎప్పుడు వాడాలో చూద్దాం. ఏదైనా ఒక లక్షణాన్ని నొక్కి చెప్పడానికి, ఓకే, లేదా మోతాదుని చెప్పడానికి దీన్ని వాడతారు. ఇది లెక్కించగల అంటే కౌంటబుల్ నౌన్స్కి యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. మరియు లెక్కించలేని అన్కౌంటబుల్ నౌన్స్ రెండింటికి కూడా మనం యూజ్ చేయొచ్చు. అంటే కౌంటబుల్, అన్కౌంటబుల్.
ఓకే, లెక్కించగలిగినవి, లెక్కించలేనివి రెండింటికి కూడా యూజ్ చేస్తుంటారు. యహ్ ఖానా బహుత్ అచ్చా హై, ఈ ఫుడ్ చాలా బాగుంది. యహ్ ఖానా, ఈ భోజనము, ఈ ఫుడ్ బహుత్ అచ్చా హై, చాలా బాగుంది అని చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ చూడండి. బహుత్ లోగ్ థే, బహుత్ లోగ్ థే, అక్కడ చాలామంది జనం ఉన్నారు. బహుత్ లోగ్ అంటే మంది అనమాట, చాలామంది ఉన్నారు. బహుత్ లోగ్ హై, అక్కడ చాలామంది ఉన్నారు. ఓకే, సో అలా అక్కడ ఆ ఫుడ్ చాలా బాగుంది అన్నప్పుడేమో అక్కడేమో అన్కౌంటబుల్, అది ఎంత బాగుంది అనేది మనం ఏం చెప్పలేం యాక్చువల్గా, అంతే కదా. కానీ ఎంతమంది ఉన్నారో చెప్పొచ్చు కదా. ఆ లెక్కించదగినది, లెక్కించలేనిది రెండింటికి కూడా అవి బహుత్ అనేది యూజ్ చేస్తాం అనమాట. బహుత్ హోగయా, చాలా అయింది. ఓకే, సో ఇలా మనం చెప్పొచ్చు అనమాట. చాలా బాగుంది. బహుత్ అచ్చా అంటే చాలా బాగుంది. అర్థమైందా? ఇలా చాలా అనే అర్థంలో బహుత్ ధన్యవాద్ అంటాం. బహుత్ ధన్యవాద్ అంటే చాలా థ్యాంక్స్. ఓకే, అలా మనం బహుత్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట, చాలా అనే అర్థంలో యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ కాఫీ అంటే అర్థం ఏంటంటే సరిపడినంత, చాలినంత. ఇది కూడా చాలా ఎక్కువ అనే అర్థం కూడా వస్తుంది అనమాట, చాలా ఎక్కువ. ఓకే, చాలా వరకు, చాలా ఎక్కువ, చాలా అని చెప్తూ ఉంటాం. అండ్ ఇంగ్లీష్లో ఏమంటాం దీన్నంటే ఎనఫ్ అంటాం. ఇట్ ఈస్ ఎనఫ్ ఫర్ మీ అంటాం. ఓకే, ఇట్ ఈస్ ఎనఫ్ ఫర్ మీ అంటాం అంటే అర్థం ఏంటి, నాకు చాలు అని అర్థం వస్తుంది. ఇట్ ఈస్ క్వైట్ ఎనఫ్ ఫర్ మీ, క్వైట్ అని చెప్తూ ఉంటాం. ఇట్స్ క్వైట్ లార్జ్, క్వైట్ అని చెప్తూ ఉంటాం కదా. అలా మనం హిందీలో చెప్పాలనుకున్నప్పుడు కాఫీ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. సఫిషియంట్ అనే దాంట్లో కూడా చాలినంత, ఇట్ ఈస్ సఫిషియంట్ ఫర్ మీ అంటే మనకి ఇది చాలు ఇది నాకు అని చెప్తాం కదా. సో అలాంటి వాటిలో మనం కాఫీ యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఎప్పుడు వాడాలి చూద్దాం. ఏదైనా ఒక వస్తువు మనకు సరిపోతుంది, ఇట్ ఈస్ సఫిషియంట్ అని చెప్పడానికి. అలాగే ఒక విషయం చాలా వరకు బాగుంది అని చెప్పడానికి దీన్ని వాడతారు. ఓకే, ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. మేరే లియే ఇతనా ఖానా కాఫీ హై, నాకు ఇది చాలు, నాకు ఈ ఫుడ్ సరిపోతుంది. ఇట్స్ ఎనఫ్ ఫర్ మీ, దిస్ ఫుడ్ ఈజ్ ఎనఫ్ ఫర్ మీ అని చెప్పాలనుకున్నప్పుడు మేరే లియే ఇతనా ఖానా కాఫీ హై, నాకు ఈ ఫుడ్ సరిపోతుంది. కాఫీ అచ్చా లడకా హై, అతను చాలా మంచోడు, చాలా వరకు మంచోడు, చాలా మంచోడు. ఓకే, కాఫీ అచ్చా హై అంటే అతను చాలా మంచోడు. అచ్చా లడకా హై, అచ్చా హై. ఓకే, అతను చాలా మంచోడు ఇలా చెప్తా ఉంటాం. మరి కై అనే ఫిఫ్త్ వర్డ్ ఎక్కడ యూజ్ చేస్తాం మనం చూద్దాం. కై అంటే పలు లేదా అనేక లేదా కొన్ని అనే అర్థాల్లో మనం కైని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇది కేవలం లెక్కించగల కౌంటబుల్ వస్తువులకు లేదా వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు మాత్రమే దీన్ని వాడతారు. అంటే లెక్క వేయడానికి పాసిబుల్ ఉన్నమాట అన్నింటినీ కూడా మనం ఈ కైతో చెప్పొచ్చు అనమాట. అనేక సార్లు, పలు రకాల అని చెప్పడానికి ఇది సరైన పదం. ఓకే, మేనే ఉసే కై బార్ బులాయా, నేను అతన్ని కై బార్ చాలాసార్లు, బులాయా పిలిచాను, మేనే ఉసే కై బార్ బులాయా. ఓకే, సో ఇలా మనం చెప్పొచ్చు అనమాట. లేకిన్ ఓ ఉత్తర్ నహీ దియా, లేకిన్ ఉస్నే ఉత్తర్ నహీ దియా అంటే అతను ఆన్సర్ ఇవ్వలేదు, అతను రిప్లై ఇవ్వలేదు. యాక్చువల్గా నేను చాలాసార్లు పిలిచాను కానీ అతను రిప్లై ఇవ్వలేదు. ఓకే, మేనే ఉసే కై బార్ బులాయా అంటే అర్థం నేను చాలాసార్లు పిలిచాను. లేకిన్ ఉస్నే ఉత్తర్ నహీ దియా, అతను ఎందుకు ఆన్సర్ ఇవ్వలేదు, నాకు ఆన్సర్ ఇవ్వలేదు. సో ఇలా మనం చెప్పొచ్చు. మేరే పాస్ కై కితాబే హై, నా దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి. కై అంటే అనేక అని అర్థం వస్తుంది. పలు పుస్తకాలు ఉన్నాయి, అనేక పుస్తకాలు ఉన్నాయి, ఇలా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఒక సింపుల్ లాజిక్ చూడండి. బడా అంటే సైజులో లేదా వయసులో పెద్దది, జాదా అంటే పరిమాణంలో ఎక్కువ. ఓకే, బహుత్ అంటే చాలా వెరీ అని అర్థం వస్తుంది. ఓకే, కాఫీ అంటే సరిపడా లేదా చాలు అనే అర్థంలో. నెక్స్ట్ కై అంటే అనేక, పలు అని చెప్పడానికి మనం ఉపయోగిస్తాం అన్నమాట. ఓకేనా. సో ఇలా మనం ఒక్క పర్సన్ జస్ట్ ఒక డౌట్ పెడితే దానికి నేను ఇచ్చిన ఏదైతే ఆన్సర్ ఉందో ఆ ఆన్సర్లో ఇన్ని విషయాలు మనం తెలుసుకున్నామే. మరి ఈ పర్టికులర్ అప్లికేషన్లో ఇలాంటి క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయంటే చాలా ఉన్నాయన్నమాట. ఓకే, చాలా ఉన్నాయి. చూసారు, లోడ్ అవుతుంది అలా. ఓకే, వన్ సెకండ్ ఒక్కసారి రిఫ్రెష్ చేద్దాం పేజ్ని. చాలా చక్కగా ఎక్కువ లోడ్ అవుతాయి చూడండి. ఓకే, ఇలా లోడ్ అవుతూనే ఉంటాయన్నమాట. చూసారా ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ ఇన్ని క్వశ్చన్స్, వాటికి ఆన్సర్స్, మరి ఎంత నేర్చుకోవడానికి ఛాన్స్ ఉందండి దీంట్లో. అది కూడా కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎటువంటి ₹1 కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, చూసారా ఇప్పుడు నేను క్లాస్ చెప్తూనే ఉన్నాను. ఆల్రెడీ బీ విత్ మీ గణేష్ గారు ఆల్రెడీ ఓకే బీ విత్ మీ అని పెట్టారు. అంటే నాతో ఉండు
నాతో ఉండు అంటే ఏం చెప్తాం మనం? నాతో ఉండు అంటే ఏం చెప్తాం? ఓకే, నేను ఆన్సర్ ఇవ్వాలి అంటే నేను లాగిన్ అవ్వాలన్నమాట. నేను లాగిన్ అయితే ఆన్సర్ ఇవ్వచ్చు. ఓకే, చక్కగా నాకు దీనిలో అకౌంట్ ఉంది, సో దట్ నేను లాగిన్ అవ్వచ్చు. ఓకే, చూడండి, నేను నా పాస్వర్డ్ ఎంటర్ చేసుకుని నేను లాగిన్ అవుతాను. మీరు కూడా ఇలా ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు మీరు. ఓకే, నేను యూజర్ ఐడి పాస్వర్డ్ నా ఫోన్ నెంబరు ప్లస్ అలానే ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటే నేను వెంటనే క్రియేట్ చేసుకున్నాను ఆల్రెడీ నేను, సో దట్ నేను ఇక్కడ ఆన్సర్ ఇవ్వగలుగుతాను అనమాట. ఓకే, ఇలా మీరు క్వశ్చన్ చేయాలన్నా లేదా ఎవరికైనా ఆన్సర్ ఇవ్వాలనుకున్నా కూడా, ఓకే, ఆన్సర్ ఇవ్వాలనుకున్నా కూడా ఈ విధంగా మీరు ఇవ్వచ్చు అనమాట. చూడండి, ఇప్పుడు నేను ఆన్సర్ ఇవ్వగలుగుతాను. బీ విత్ మీ అని ఉంది కదా. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఆన్సర్ ఇస్తున్నాను ఎవరికి? గణేష్ గారికి. ఏమని? మేరే సాత్ ఓకే రహో. ఇలా నేను హిందీలో ఇస్తున్నాను. హిందీలో టైప్ చేయడం మీకు రాకపోయినా, హిందీ కీబోర్డ్ మీకు ల్యాప్టాప్లో మొబైల్లో లేకపోయినా కూడా ఇబ్బంది ఏమీ లేదు. మీరు హిందీ ఇంగ్లీష్లో టైప్ చేసి మీరు వేరే వాళ్ళకి ఆన్సర్ ఇవ్వచ్చు. ఓకేనా? మేరే సాత్ రహో. మేరే ఓకే సాత్. చాలామందికి హిందీ చదవడం రాదు కాబట్టి నేను తెలుగులో కూడా టైప్ చేసి ఇస్తున్నాను అనమాట. ఓకేనా? రహో, మేరే సాత్ రహో అంటే అర్థం ఏంటి? నాతో ఉండు, నాతో ఉండు. చూసారా, ఇప్పటివరకు నేను 147 ఆన్సర్స్ ఇచ్చానట. 147 ఆన్సర్స్ ఇచ్చాను. నా ఆన్సర్స్ని 67 మెంబర్స్ లైక్ చేశారు. లైక్ చేశారనమాట. మీరు మీ నాలెడ్జ్ షేర్ చేస్తూ చాలా ఎదుగుతున్నారు. అభినందనలు. ఇలా మీరు కూడా ఆన్సర్స్ ఇస్తూ ఉంటే మిమ్మల్ని కూడా మీకు కూడా ర్యాంకింగ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. చూసారు, ఇక్కడ నాకు ర్యాంక్ వచ్చింది. ఓకే, కృష్ణారెడ్డి నా నేమ్ మీద 1805 స్కోర్ చేశాను ఇప్పటివరకు నేను. ఎందుకంటే 147 మెంబర్స్ నేను ఆన్సర్స్ ఇచ్చాను ఇప్పటికి. ఓకే, అలాగే నన్ను 67 మెంబర్స్ లైక్ చేశారు. నేను ఇచ్చిన ఆన్సర్స్ నాకు వచ్చిన లైక్స్ని బేస్ చేసుకుని నాకు స్కోర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, నాకంటే నా తర్వాత ఎవరున్నారంటే మా సీనియర్ స్టూడెంట్ ఉన్నారు యాక్చువల్గా. ఒకటి ఈమె శ్రీవల్లి గారు, మా ప్రీవియస్ స్టూడెంట్ అనమాట. అంటే లాస్ట్ ఒక 10 బ్యాచెస్ లోపే ఉంటారు ఆవిడ. ఓకే, లాస్ట్ బ్యాచెస్లో ఆవిడ ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అయ్యి నేర్చుకున్నారనమాట. ఆవిడ కూడా దగ్గర 665 స్కోర్ చేశారు ఇక్కడ. నా తర్వాత సెకండ్ ర్యాంక్లో ఆవిడ ఉన్నారనమాట. అర్థమైందా? అలాగే శారదా గారు కూడా మా స్టూడెంట్ యాక్చువల్గా. సో ఆవిడ కూడా 565 స్కోర్ చేశారు. అంటే ఆవిడ కూడా చాలా ఆన్సర్స్ ఇచ్చారనమాట. అలాగే స్వప్న గారు, ఈవిడ కూడా మా స్టూడెంట్. లక్ష్మి గారు మా స్టూడెంట్. బాలకృష్ణ గారు మా స్టూడెంట్. లీలా పద్మావతి గారు. సో హంసిక, ఓకే, 8th క్లాస్ 9th క్లాస్ స్కూల్ గర్ల్. ఇప్పుడు ఆల్రెడీ మా బ్యాచ్లో 63rd బ్యాచ్లో ఉంది అమ్మాయి. సో తను కూడా ఆన్సర్స్ ఇచ్చింది. చూసారా, చక్కగా 6th క్లాస్ 7th క్లాస్ అంటే ఆ ఏజ్ పిల్లలు కూడా చక్కగా హిందీ నేర్చుకుంటున్నారు. వాళ్ళు నేర్చుకోవడమే కాకుండా వేరే వాళ్ళు ఇక్కడ క్వశ్చన్స్ పెడుతుంటే, డౌట్స్ పెడుతుంటే వాటికి ఆన్సర్స్ ఇచ్చే స్థాయిలోకి కూడా వాళ్ళు వెళ్ళగలుగుతున్నారు అనమాట. చూసారా? సో ఆ విధంగా మీరు కూడా ఇలా వేరే వాళ్ళకి ఆన్సర్స్ ఇవ్వచ్చు. ఆన్సర్స్ ఇచ్చి మీ ర్యాంకింగ్ని పెంచుకోవచ్చు. ర్యాంక్ పెరుగుతుందంటే దాని అర్థం ఏంటి? మీ నాలెడ్జ్ అంత ఉందని దాని అర్థం అనమాట. ఒక మెజర్. నెక్స్ట్, బోలియే అంటే చెప్పండి, బతాయి అంటే వెరీ గుడ్. చూసారా, చాలా మంచి డౌట్ అడిగారు నాగమణి గారు. ఓకే, బోలియే అంటే చెప్పండి కాదు. ఓకే, బోలియే అంటే మాట్లాడండి అని అర్థం వస్తుంది, చెప్పండి అని అర్థం వస్తుంది అనమాట. ఓకే, బోలియే అంటే అర్థం ఏంటి? ఓకే, మాట్లాడండి, అలాగే చెప్పండి అని చెప్పి మనకి వాడుక భాషలో చెప్పండి అనే దాంట్లో కూడా యూజ్ చేస్తుంటారు అన్నమాట బోలియే అని చెప్పడానికి. సో దీన్నే మనం ఇంకో విధంగా ఎలా చెప్తామంటే చూడండి, బతాయి అని అడిగారు కదా, కూడా మర్చిపోయాను. ఓకే, బతాయి అంటే అర్థం ఏంటి? బతాయి అంటే తెలియజేయండి అని అర్థం అనమాట. తెలియజేయండి, ఏదైనా కూడా లెట్ మీ నో అంటాం కదా మనం ఇంగ్లీష్లో. సో దాన్ని మనం బతాయి అని చెప్పొచ్చు అనమాట. అంటే ఏదైనా సమాచారం. ఓకే, ఇక్కడ మనం బ్రాకెట్లో అడుగుగా క్లియర్గా ఏదైనా, ఓకే, సమాచారం అనిద్దాం. సమాచారం అంటే ఏదైనా ఒక సమాచారాన్ని మనం తెలియజేస్తే కనుక, చూసారా నా స్కోర్ పెరిగింది. ఇప్పుడు 148 క్వశ్చన్స్ నేను ఆన్సర్స్ ఇచ్చాను. నా స్కోర్ వచ్చేసరికి 1815 పెరిగింది ఇప్పుడు యాక్చువల్గా. ఓకేనా? అలా మీరు ఆన్సర్స్ ఇస్తూ వెళ్ళొచ్చు. మీకు తెలిసిన నాలెడ్జ్ని మీరు షేర్ చేసుకోవచ్చు ఇలా చక్కగా. ఓకే, నాలాంటి హిందీ టీచర్స్ చాలామంది ఉంటారు కదా, వాళ్ళందరూ ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి వాళ్ళ నాలెడ్జ్ని షేర్ చేసుకుంటూ ఉంటారు.
మీలాంటి లెర్నర్స్ ఎంతోమంది ఉంటారు, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళు డౌట్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. చూసారు ఎంత మంచి ప్లాట్ఫామ్, నాలెడ్జ్ షేర్ చేసుకోవడానికి ఎంత మంచి ప్లాట్ఫామ్ కదా. సో మరి ఇలాంటి ప్లాట్ఫామ్ని మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మన ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేస్తుంది. చక్కగా మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకుని మీకు వచ్చే ప్రతి డౌట్ని కూడా ఇక్కడ పోస్ట్ చేయండి. ఇలాంటి ప్లాట్ఫామ్ మీకు ఎక్కడ దొరికే ఛాన్సే లేదు, ఇంతమంది ఉండే ప్లాట్ఫామ్ ఛాన్సే లేదు. ఇప్పటికే దగ్గర దగ్గర చాలామంది ఒక 1000 పైనే ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని వాళ్ళు ఇలా నాలెడ్జ్ని గెయిన్ చేస్తున్నారు. ఓకే, అలాగే ఏదైనా మీకు డౌట్ వచ్చినప్పుడు, ఏదైనా ఒక డౌట్ వచ్చిందనుకోండి, సో ఆ డౌట్ని ఇక్కడ పోస్ట్ చేయొచ్చు అనమాట. అంటే మీకు డౌట్ అంటే అలా కదా, మీకు ఆల్రెడీ ఉన్న డౌట్స్లోనే మీకు వచ్చిన డౌట్ ఉందా లేదా, ఆల్రెడీ ఉందా లేదా, ఉంటే కనుక మీరు సెర్చ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ ఒక హిందీ పదం టైప్ చేస్తాను. ఓకే, బోల్ అని టైప్ చేస్తాను చూడండి, బోల్. ఓకే, బోల్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తున్నాను. ఆ బోల్ అనే మాట ఎక్కడెక్కడైతే ఉందో, ఏ క్వశ్చన్స్లో ఉందో అవన్నీ ఫిల్టర్ అయిపోతాయి అన్నమాట. చూసారా, ఇన్ని ఉన్నాయి చూసారా. ప్లీజ్ క్లారిఫై ద డిఫరెన్స్ బిట్వీన్ బోలియే బతాయియే అండ్ దేర్ యూసేజ్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ అని చెప్పేసి రమా గారు అడిగారు యాక్చువల్గా. ఓకే, దానికి నేను చెప్పాను చూడండి, బోలియే అంటే చెప్పండి, మాట్లాడండి, బతాయి అంటే తెలియజేయండి, ఏదైనా సమాచారం లేదా వివరం అని చెప్పి నేను ఎప్పుడో పెట్టాను ఇది యాక్చువల్గా. ఓకే, 28 మార్చ్ ఆఫ్టర్నూన్ 2కి వాళ్ళు మెసేజ్ చేస్తే నేను పెట్టాను, రిప్లై కూడా పెట్టాను అప్పుడు యాక్చువల్గా రమా గారికి. సేమ్ అదే క్వశ్చన్ మళ్ళీ ఇప్పుడు అడిగారు అనమాట. ఓకే, అలాగే చూడండి, ఇక్కడ కూడా బోలో అని వచ్చింది చూసారా. అలా బోల్ అనేది ఎక్కడెక్కడైతే ఉందో అవన్నీ మనకి ఇక్కడ ఫిల్టర్ అయిపోతాయి అన్నమాట. చూసారా, అలా ఒక పదం సెర్చ్ చేస్తే ఆ పదం మీద ఎవరెవరు ఏ డౌట్స్ అడిగారు, ఓకే, ఎవరెవరు ఎలాంటి ఆన్సర్స్ ఇచ్చారు, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది అనమాట. ఎంత మంచి టూల్ అండి యాక్చువల్గా. ఓకే, చాలా చాలా యూస్ఫుల్ టూల్. అందరూ ఇన్స్టాల్ చేసుకోండి. ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో నేను ఈ లింక్ ఇస్తాను. అదేవిధంగా మీకు ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేసి పెడతాను. చక్కగా మీరు మీ నాలెడ్జ్ని షేర్ చేస్తూ, చక్కగా క్వశ్చన్స్ అడుగుతూ, ఓకే, మీరు ముందుకు వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీరు మన ఛానల్లో ఉన్న ప్రతి వీడియోని దయచేసి లైక్ చేస్తూ ఉండండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కొత్తగా మీరు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి. అదేవిధంగా ఇలాంటి యాప్స్ కూడా మేము ఎన్నో తీసుకొస్తూ ఉంటాం. సో అవన్నీ కూడా మీరు చక్కగా మీరు యూటిలైజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఓకే, మీరు హిందీ నేర్చుకోవాలనుకుంటున్నట్టయితే మన స్పోకెన్ హిందీ బుక్ అందుబాటులో ఉంది. ఓకే, ఇలాంటి ఈ స్పోకెన్ హిందీ బుక్తో పాటు మీరు ప్రతి పేజ్లో ఉన్న ప్రతి పాఠాన్ని కూడా వీడియో రూపంలో చూడడానికి కావాల్సిన అప్లికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాం మేము. సో అంటే మీరు బుక్ చదవడమే కాకుండా వీడియోస్ చూస్తూ కూడా ముందుకెళ్ళొచ్చు అనమాట. అర్థమైందా? అలాంటి ఒక మంచి బుక్, 240 పేజెస్ లాంగ్ బుక్ ఇది. ఓకే, ఇలాంటి ఎన్నో డౌట్స్ మీకు ఈ బుక్ క్లియర్ చేసేస్తూ ఉంటుందన్నమాట. ఓకే, సో మీరు ఈ బుక్ మొత్తం కంప్లీట్ చదివితే ఇక్కడ ఎవరు ఏ డౌట్ ఉన్నా కూడా మీరు ఆన్సర్ ఇచ్చేస్తారు. అంత ఆ లెవెల్ వరకు మీరు వెళ్ళిపోతారనమాట. ఓకేనా? సో అలాంటి మంచి బుక్ ఇది. అలాగే హిందీ, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తెలుగు పదానికి హిందీ అలాగే ఇంగ్లీష్ అర్థాలు తెలుసుకోగలిగే ఒక డిక్షనరీ కూడా అందుబాటులో ఉంది మన ఇన్స్టిట్యూట్ నుంచి. ఓకే, సో ఇది ఒక డిక్షనరీయే కాకుండా, అంటే మీకు తెలుగు పదం ఏదైనా హిందీ లేదా ఇంగ్లీష్ అర్థాలు తెలియకపోతే ఈ డిక్షనరీలో చక్కగా చూసి మీరు తెలుసుకోవచ్చు. తెలుసుకోవడమే కాకుండా మీరు అప్పటి వరకు ఏమైనా ఒక 10 పేజీలు అక్కడ ఉన్న పదాలన్నీ మీరు చదివారనుకోండి, చదివిన తర్వాత వాటిని ప్రాక్టీస్ చేయడానికి కావాల్సిన టూల్స్ కూడా, అప్లికేషన్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం అనమాట మీకు. ఇలాగే ఒక అప్లికేషన్ ప్రొవైడ్ చేస్తాం, దాంట్లో చక్కగా క్విజ్ ఉంటుంది. ఆ క్విజ్లో ఒక తెలుగు పదం అడుగుతూ ఉంటుంది మిమ్మల్ని ర్యాండమ్గా. ఆ తెలుగు పదానికి క్రింద కొన్ని ఆప్షన్స్ ఇస్తాయి అనమాట. ఆ ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ని మీరు సెలెక్ట్ చేసుకుంటూ ఒక గేమ్లా ఆడుతూ ముందుకెళ్తుంటారు. దాంట్లో కూడా మళ్ళీ ర్యాంకింగ్స్ ఉంటాయి. ఓకే, మీరు ర్యాంక్ పెంచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అలా మొత్తం టోటల్గా దీంట్లో ఉండే పదాలన్నీ కూడా మీరు అలా ప్రాక్టీస్ చేస్తూ మీరు వెళ్ళారంటే ఓకే, మీరే ఒక డిక్షనరీ అయిపోతారనమాట. ఓకే, మీరే ఒక డిక్షనరీ అయిపోతారు. మీకు అంత పదజాలం వచ్చేస్తుంది. మీకు ఇంగ్లీష్ అండ్ హిందీ 2 లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు తెలుగు ద్వారా. సో అలాంటి ఒక మంచి పుస్తకం మన డిక్షనరీ అనమాట. ఓకే, తెలుగు పదాలకు హిందీ, ఇంగ్లీష్ అర్థాలు ఉంటాయి. అలా దగ్గర ఒక 6000 నుంచి 8000 పదాలకు అర్థాలు ఉండే డిక్షనరీ ఇది. ఓకే, ఇది ఎట్టి పరిస్థితుల్లో మీరు మిస్ అవ్వద్దు. ఓకే, ఈ పుస్తకాల్లో మీకు ఏ బుక్ కావాలనుకున్నా కూడా మీరు బై పోస్ట్ మేము పంపించగలుగుతాం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా. ఓకే, మీకు కావాలంటే ఈ వీడియో క్రింద కామెంట్స్లో పోస్ట్ చేయండి. అలాగే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి మీరు. నెక్స్ట్ సెషన్లో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.